నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో కానీ నేషనల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఒక మాట గురించి ఎక్కువ చర్చించుకుంటున్నారు. టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30 లక్షల కోట్లకి చేరింది. ఎంతలా అంటే ఇది పాకిస్తాను, భూటాను, మాల్దీవుల జీడిపిని మించి దాటిపోయిందని మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు టాటా గ్రూప్ బిజినెస్ మోడల్ని? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అండ్ 1868లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ మొదటి నుంచి కూడా ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్కి ఒక ఎన్నుముక లాంటిదండి. అండ్ 30 లక్షల కోట్ల ఇంకరమ్మా ఇప్పుడు టాటా సన్స్ ఒకటి ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. టాటా స్కై దాన్ని ప్లాన్ చేస్తున్నారు. టాటా ప్లే దాన్ని ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్కెట్ దాన్ని ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు. అండ్ టాటా ఆటో క్యాంప్ సిస్టమ్స్ దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐదిట్లో టాటా సన్స్ అనేది చాలా పెద్ద కంపెనీ. అది ఒకటే 10 లక్షల కోట్లు ఉంటుంది దగ్గర. ఈ మొత్తం లిస్ట్ అయినాయి అనుకోండి, ఇది ఒక 15 లక్షల కోట్లు జాయిన్ అవుతాయి. సో ఇది ఒక 15 లక్షలు ఆల్రెడీ ఇది 30 లక్షల కోట్లు చేరింది. అంటే మొత్తం 45 lakhs కూడా చేరింది విత్ ఇన్ 1 yearకే. అందుకని ఎందుకు పాకిస్తాన్ గురించి మనం కంపేర్ చేయాలి? ఇప్పుడు ఇండియా పెద్దదైపోయింది. కంపేర్ విత్ చైనా, జర్మనీ, జపాన్ వాటితో కంపేర్ చేయాలండి. అండ్ 3.7 trillion ఎకానమీ మంది. అండ్ నెక్స్ట్లో 4 trillion తోటి జపాన్ ఉంది. దానికన్నా 4.4 తోటి జర్మనీ ఉందండి. అంటే నెక్స్ట్ 2 years కల్లా ఈ రెండింటిని దాటి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ 2 yearsకే. అంటే 3 years తర్వాత మనం వరల్డ్ 3rd బిగ్గెస్ట్ ఎకానమీ అవుతాం. అందుకని చిన్న చిన్న కంట్రీస్ తోటి మనం కంపేర్ చేయకూడదు. అంటే కాకపోతే ఏంటంటే పాత అలవాట్లు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాం కానీ. అండ్ వెంట్ బియాండ్ దోస్ కంట్రీస్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ మోర్ ఓవర్ ఒక జీడిపిని ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటల్స్తో మనం కంపేర్ చేయకూడదు. అన్ఫేర్. కంపెనీతో కంపేర్ చేయొచ్చు కానీ అండ్ జీడిపితో కంపేర్ చేయలేము మనం. సో ఎస్, మార్కెట్ చాలా బుల్లిష్గా ఉందండి. అండ్ టాటా గ్రూప్ కంపెనీస్ మొత్తం కూడా ఈ చంద్రశేఖర్ గారు చైర్మన్గా వచ్చిన కాడ నుంచి ఒక్కసారిగా ట్రాక్లో వచ్చినాయి. ఎంత అంటే అండ్ టాటా కన్జ్యూమర్ అయితే 180 దగ్గర ఒక 10 years ఉందండి. ఇండియాలో ఫస్ట్ ఎంఎన్సీ కంపెనీ అది, బెవరేజ్ కంపెనీ, టాటా బెవరేజ్ లిమిటెడ్. ఆల్మోస్ట్ 10 years దాన్ని ఎవరు పట్టించుకోలేదండి. అలాంటిది అది కూడా 1000 చేరిందంటే ఆ పరుగు ఊహించుకోండి ఇంకా ఏ రేంజ్లో ఉన్నాయో. సో చంద్రశేఖర్ వచ్చిన కాడ నుంచి కంపెనీ మొత్తాన్ని స్ట్రీమ్ లైన్ చేయటం, కొత్త ఏరియాలోకి ఎంటర్ అవటం చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. అండ్ ఇన్ టైంలో కంపెనీస్ ఐపీఓ పట్టరాట ఇవన్నీ కూడా అండ్ సూపర్ అనమాట. ఇప్పుడు వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఎలక్ట్రానిక్స్లోకి ఎంటర్ అవుతున్నారండి. ఊహించుకోండి, అస్సాంలో 25,000 crores తోటి వీళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్ బిగిన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్లో నెంబర్ 1 ఉన్న టీసీఎస్ వాళ్ళు హార్డ్వేర్లు కూడా నెంబర్ 1 ప్లాన్ చేస్తున్నారు ఆ ఏరియాలో. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా పెద్ద డెవలప్ కాబోతుంది. రీసెంట్గా వెస్ట్రాన్ కొన్నారు. అండ్ యాపిల్కి వెండర్ వాళ్ళు 6,000 crores కొన్నారు. అంటే ఇప్పుడు యాపిల్ షాప్స్, రిటైల్ షాప్స్ వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు 100 వరకు. మళ్ళీ యాపిల్కి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ముందు రోజు వీళ్ళు ఎలక్ట్రానిక్స్లో కూడా నెంబర్ 1 అవుతారు ఇండియాలోనే, అందులో డౌట్ లేదు. అందుకని ఈ చంద్రశేఖర్ వచ్చిన దగ్గర నుంచి టాటాలకి ఒక కొత్త వెలుగు వచ్చిందండి. అండ్ అన్ని పర్ఫార్మెన్స్, అది అన్ని ఏరియాలో అన్ని వర్టికల్స్ అన్నమాట. పవర్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే టీసీఎస్ కొంచెం స్లో అయింది కానీ మిగతా అన్ని వర్టికల్స్ పరిగెత్తండి బాగా. 1,00,000 కోట్లు దాటిన కంపెనీలు 7-8 ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు. 1,00,000 కోట్లు దాటిన కంపెనీస్. అండ్ డెఫినెట్గా 2023 బిలాంగ్స్ టు టాటాస్ అండి. అండ్ ఒక ఆ మైల్ స్టోన్ చేరటం అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్, అందులో డౌట్ లేదు. అందులో అన్ని కంపెనీస్, ఇది హోటల్స్ మంచి బూమిష్గా ఉంది, గోల్డ్ టైటాన్ మంచి బుల్లిష్గా ఉంది, పవర్ అల్టిమేట్, అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అల్టిమేట్, సాఫ్ట్వేర్ అల్టిమేట్. ఇంకా హార్డ్వేర్ వాళ్ళ కంపెనీస్ ఇంకా రాలేదు, అవి కూడా జాయిన్ అయ్యాయి అనుకోండి చాలా దూరం పద్ది. అంటే కొత్తగా కూడా టూ మచ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎలక్ట్రానిక్స్లో బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. రీసెంట్గా వెస్ట్రాన్ కొనేసేసి యాపిల్కి వెండర్లో మారారా. అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ గుజరాత్లో ఒకటి బిగిన్ చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకొకటేమో అస్సాంలో బిగిన్ చేస్తున్నారా. అండ్ హైదరాబాద్లో టాటా మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్స్ అయి తయారు చేస్తున్నారా. ఇది కాకుండా మళ్ళీ బెంగళూరులో ఒకటి కొత్త బిగిన్ చేస్తున్నారు 5,000 crores తోటి. అంటే అటు డిఫెన్స్లోకి, ఇటు హార్డ్వేర్లోకి, ఇట్లు మళ్ళీ ఇది తేజస్ నెట్వర్క్స్ కొని దాంట్లోకి అట్నుంచి ఎక్స్పాండ్ చేస్తున్నారు. టాటా కమ్యూనికేషన్ ద్వారా ఎంటైర్ ఇండియా BSNL 4G టెక్నాలజీ వీళ్ళే తీసుకున్నారు ఫౌండేషన్ లైన్ చేయడానికి. సో వీళ్ళు హార్డ్వేర్లో వివచ్చంగా తీసుకెళ్ళిపోతున్నారండి. అండ్ అందరికీ అర్థమయ్యే లోపలనే వీళ్ళు ఆ ఏరియా నెంబర్ 1 అవుతున్నారు. సో ఎస్, 2023 బిలాంగ్స్ టు టాటాస్ అండి. అండ్ 24 ఇంకో మైల్ స్టోన్ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఈ 2024లో ఐపీఓస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి. 5 IPOs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్కెట్ ఒకటి, టాటా ప్లే ఒకటి,
అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఒకటి, టాటా ఆటో క్యాంప్ సిస్టమ్ ఒకటి, 4 టాటా సన్స్, 5 IPOs ఎక్స్పెక్ట్ చేస్తాను 24లో. ఇప్పటికే రెండింటికి ఏమి వచ్చినట్టుంది పర్మిషన్ ఆల్రెడీ సెబీది. అందుకని 2024 ఆల్సో వన్ ఆఫ్ ది మెమొరబుల్ ఇయర్ అవుద్ది టాటా వాళ్ళకి. రైట్ రైట్. డెఫినెట్గా పక్కన అలవాటు ప్రకారం పాకిస్తాన్తో కాదండి, మనం పోటీ పడాల్సింది జర్మనీ, జపాన్, వాటితో పోటీ పడేసి ఇట్ షుడ్ బి నెంబర్ 3 అనమాట. డెఫినెట్గా 3 to 5 years కల్లా అమెరికా అండ్ నెక్స్ట్ చైనా, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఇండియానే ఉండాలి. అంతే. అంతే. థ్యాంక్ యూ సార్.